వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ యోగా డే వేడుకలకు తీరసాగరం ముస్తాబైంది. విశాఖలో వేడుకలకు వైభవంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీచ్ రోడ్ లో యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వాసులు ఉత్సాహంగా ఉన్నారు. బీచ్ రోడ్ లో ఆంక్షలు ఉన్నప్పటికీ కొంచెం అడ్జస్ట్ అవ్వాలని అంటున్నారు. రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందంటున్న విశాఖ వాసులతో మా కరెస్పాండెంట్ కాంతి మరింత సమాచారం అందిస్తారు. జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా జరగబోతోంది. ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. విశాఖ ఆర్కే బీచ్ మొదలుకొని ఈ కార్యక్రమం దాదాపు 26 కిలోమీటర్లు సాగర తీరంలో యోగా దినోత్సవానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు పూర్తిగా బీచ్ పరిసర ప్రాంతాలు విశాఖ అంతా కూడా నిఘా నీడలో ఉందనే చెప్పుకోవాలి. దాదాపు 10,000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే మిగిలిన రోడ్స్ అన్ని కూడా ఏదైతే మెయిన్ స్టేజ్ కి దగ్గరగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఆ స్టేజ్ ఏదైతే మనకి కనిపిస్తోందో అదే ప్రధానమంత్రి మోడీ కూర్చునేటువంటి సభా వేదిక నుంచి ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. అది మొదలు ఈ దాదాపు ఎక్కడైతే సింహాచలం ఆర్కే బీచ్ నుంచి రిషికొండ అలాగే ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉందో దాదాపు 26 కిలోమీటర్ల మేర కూడా కంపార్ట్మెంట్ల వారీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 326 కంపార్ట్మెంట్లతోటి ఈ కార్యక్రమానికి వేదిక అవుతోంది విశాఖ నగరం. విశాఖ సాగర తీరంలో ఇంత పెద్ద వేడుక జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపు వారం రోజుల నుంచి అంటే నెల రోజులుగా యోగాకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీనికోసం దాదాపు 15 రోజుల నుంచి అధికార యంత్రాంగము మంత్రులు అంతా కూడా ఇక్కడే ఉండి యోగాకి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. మొత్తంగా సాగర తీరంలో జరిగేటువంటి ఈ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు విశాఖ ప్రజలు కూడా ఇక్కడికి అంటే పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని చెప్పాలి. మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపివేశారు. ఎక్కడ కూడా వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా దారి మళ్లింపు చేయడం జరిగింది. అలాగే ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్స్ అరేంజ్ అయితే చేశారో కంపార్ట్మెంట్స్ లో వారు కూర్చొని చూసేందుకు అలాగే యోగా చేసేందుకు వీలుగా ఏర్పాట్లన్నీ చేయడంతో పాటుగా ఇక్కడ యుద్ధ నౌకలు ఏవైతే కనబడుతున్నాయో యుద్ధ నౌకలన్నింటినీ కూడా పూర్తిగా వీటిపైన కూడా అంటే ఏదైతే యుద్ధ నౌకలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా యోగాసనాలు చేయడం జరుగుతుంది. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. మొత్తంగా ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. అయితే కొంతమంది విశాఖ వాసులు ఉన్నారు, డైలీ కూడా బీచ్ దగ్గర వస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమం జరగడం ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుస్తుంది. హాయ్ మ్యామ్, వైజాగ్ లో ఇంత పెద్ద ఈవెంట్ జరగడాన్ని ఎలా తీసుకుంటారు? బాగుంది, చాలా బాగుంది. ఎలా చెయ్యాలి, అందరూ యోగా హెల్త్ కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటూ బెటర్. మేము కూడా రోజు ఎవ్రీడే ఇంట్లో యోగా చేసుకుంటూ ఉంటాం. అందరికీ యోగా చేయాలి, యోగా హెల్త్ చాలా మంచిది. అంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా దీనికి కావాల్సినటువంటి అంటే ఆల్రెడీ మీరు యోగా చేస్తాము అని చెప్తున్నారు. సో మీరు ఏమైనా పార్టిసిపేషన్ ఉందా రేపు? ఉంది 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 నేను కూడా వస్తాను, ఇక్కడ చేస్తాను. కానీ బాగుంది, చాలా బాగుంది. మాది ఇల్లు దగ్గరే కాబట్టి మాది పాండ్రంగపురమే మేము ఉండేది కాబట్టి బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మేము ముగ్గురు ఫ్రెండ్స్. మేడం మీరే చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ యోగా డే అనేది ఇక్కడ చేయడం, ప్రధానమంత్రి మోడీ వైజాగ్ రావడం, ఇదంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అవకాశం మనకి వైజాగ్ లో మోదీ రావడం ఈ జరగడం అంటే చాలా గొప్పగా ఉంది. మనం అందరూ చాలా మన పాండవపురంలోనే మేము ఉంటున్నాము. మా పాండవపురం ఎదురుగా మా బిల్డింగ్ ఎదురుగా ఉంది. మా బిల్డింగ్ పెయింట్ హౌస్ పైన కనపడుతుంది. ఇది దాన్ని బట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకా వైజాగ్ లో ఇలాంటి ఎన్వైరన్మెంట్ అవ్వడం అంటే చాలా గొప్పగా ఉంది. ఇంకా మనుషులకి మోటివేషన్స్, మన వైజాగ్ లో మోటివేషన్స్ అన్నమాట పబ్లిక్ కి. ఇది ఇలా చేయడం అంటే మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇలాంటి అరేంజ్మెంట్ అవ్వడం చాలా ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు అందరికి చాలా థ్యాంక్స్. ఇంకా అంత
ఈ పబ్లిక్ అంతా ఎవరు రాకుండా రిస్ట్రిక్ట్ చేయడము, వెహికల్స్ రాకుండా రిస్ట్రిక్ట్ చేయడం అంటే కొంత ఇబ్బందిగా లోకల్ పీపుల్ గా మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నాము, కానీ అంత ఇబ్బంది లేదండి. ఒక 2 days మేనేజ్ చేయొచ్చు. మన వైజాగ్ అంటే చాలా కోఆపరేట్ చేసిన మనుషులు. ఇలాగ ఇటువంటి ప్రోగ్రామాలు జరగడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, కాంప్రమైజ్ చేస్తారు. ఏదైతే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమం ఏదైతే ఉందో వారు రోజు యోగా చేస్తారు. అయినా కూడా ఇట్లాంటి ఒక హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చేసినట్లయితే పబ్లిక్ కూడా అవేర్నెస్ రావడంతో పాటు ఎవరైనా అంటే ఏజ్ పైబడే కొద్దీ కూడా యోగాసనాలు చేయడం వల్ల హెల్త్ ఫిట్ గా ఉండడంతో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి యోగా అనేది చాలా అవసరమని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తున్నారు. డైలీ యోగా చేస్తాము. అలాగే రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు కూడా ఆల్రెడీ వారు రిజిస్టర్ చేసుకున్నామని చెప్తున్నారు. ఎంతో ఉత్సాహంగా వైజాగ్ వాసులంతా కూడా 2 రోజుల పాటు ఏదైనా పిఎం వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోలీసులు కానీ చెకింగ్స్ ఉన్నా కూడా దాన్ని అంతా కూడా మేనేజ్ చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. చాలా ఇంత పెద్ద ఈవెంట్ విశాఖలో జరగడం చాలా హ్యాపీగా ఉందని విశాఖ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో కాంతి, ఐ న్యూస్, విశాఖపట్నం నుంచి.